బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక నేను గొప్పవాడిని అనే మనలో మనకు మనమే మెచ్చుకోకూడదు. కానీ మనము బలవంతులమైనప్పటికీ బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. మన కళ్ళు ఎదురుగుండా సోదరుడు కానీ సోదరి కానీ తప్పు చేసినట్లయితే నువ్వెందుకు తప్పు చేశావు అని అడిగే అర్హత మనలో ఏ ఒక్కరికి లేదు. తప్పు చేసిందన్న విషయం మీకు తెలిసినప్పటికీ ఏ తప్పు చేయనిదిగా ఉండే వ్యక్తితో నువ్వు ఎలాగ మాట్లాడతావో అదే విధంగా నీ ఎదుటనున్న సోదరుడి గురించి నువ్వు మాట్లాడాలి. సహజంగా ఈ సంఘాలలో జరిగినటువంటి దారుణమైన విపరీతమైన పరిస్థితులు ఏదంటే, ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పును తెలుసుకున్న వీళ్ళు పదే పదే ఆ తప్పును 10 మందిలో పెట్టి వాళ్ళేదో నీతిమంతులుగా తీర్చబడాలని, వాళ్ళేదో గొప్పవాళ్ళని సంఘంలో ఉన్నవారు అనుకోవాలని ఎదుటి వాళ్ళకి తీర్పు తీరుస్తూ ఉంటారు. ఆ తీర్పు అనేది నువ్వు ఎందుకు తప్పు చేశావు అనే ప్రశ్న. ఎందుకంటే మనకు పాపాలు క్షమించే అర్హత లేదు, మనకు పాపాలు తీసే అధికారం లేదు. పాపాలు ఎవరు తీస్తారు? యేసు ప్రభు వారు తీస్తారు. పాపం చేసిన స్త్రీని ఒక 10 మంది పట్టుకొని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళేదో ధర్మశాస్త్ర ప్రకారంగా, మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా తిరిగినట్లుగా ఈమె వ్యభిచారం చేయుచుండగా చూసాము అన్నారు. అంటే ఎదుట వాళ్ళని నేరస్తులుగా పరిగణించాలని, ఎదుట వాళ్ళని నేరస్తులుగా జనానికి చూపించాలని చాలా అసహ్యంగా మాట్లాడుతూ ఉంటారు. దేవుని పిల్లలారా, ఆ సోదరుడు కానీ ఆ సోదరు కానీ వాళ్ళ తప్పుల గురించి నువ్వు మాట్లాడితే వాళ్ళని దేవునిలో నుంచి దూరపరుస్తున్నావని అర్థం. గౌరవం, వందనము, దయ, ప్రేమ, కనికరము, జాలి ఇవన్నీ కూడా పాపము చేసే ప్రతి వారిపైన మనము చూపించాలి. అది దేవుని సంకల్పం.